గురుభ్యో నమ. శ్రీ చిర్రావూరి మరియు చిర్రావూరి జయం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. దరిద్రం అనేటటువంటిది వదలకుండా పట్టి పీడిస్తుంది. అటువంటి దరిద్రాన్ని వదిలించుకోవాలంటే కనుక చాలా కష్టపడాల్సి వస్తుంది. కానీ ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి చిన్న చిన్న పరిహారాలతోటి మీ దరిద్రాలని మీరు దూరం చేసుకోవచ్చు. మొట్టమొదటి దరిద్రం ఏమిటయ్యా అంటే, సూర్యుడు వచ్చేంత వరకు కూడా నిద్రపోతూ ఉండడం అనేటటువంటిది దరిద్ర హేతువు. కాబట్టి సూర్యుడు రావడం కంటే ముందే మీరు నిద్రలేచి శుభ్రంగా పళ్ళు తోమేసుకుని స్నానం చేసేసి దేవుడి దగ్గర దీపారాధన చేసుకున్నారంటే కొన్ని దరిద్రాలు తొలగిపోతాయి. అదేవిధంగా ఇంట్లో బూజు ఉండడం, మీ ఇంటి గదుల్లో మూలమూలల్లో బూజు ఉండడం అనేటటువంటిది గొప్ప దరిద్రప్రదం. ఏ ఇంట్లో మనుషులు నివసిస్తున్నారో ఆ ఇంట్లో బూజు ఉండకూడదు. శుక్రవారం మంగళవారం కాకుండా బూజు కర్రతోటి చక్కగా ఇల్లంతా కూడా శుభ్రం చేసుకుని బూజు అనేటటువంటిది కనుక లేకుండా చూసుకున్నారంటే మరికొన్ని దరిద్రాలు మిమ్మల్ని వదిలేసినట్టే. అదేవిధంగా చిరిగినటువంటి బట్టల్ని కట్టుకోవడం, లేదా మాసినటువంటి బట్టల్ని కట్టుకోవడం, లేదా ఒకటే వస్త్రాన్ని ఎక్కువగా వాడడం. అంటే ఉదాహరణకి జీన్స్ ప్యాంట్ ఉందనుకోండి, ఒక రోజు వేసుకున్నటువంటి జీన్స్ ప్యాంట్ని ఉతకకుండా 5-6 రోజులు కట్టుకుంటారు చూసారా, దాని నుండి ఒక రకమైనటువంటి కమురు వాసన వచ్చేస్తుంది ఆ వస్త్రం, ఆ జీన్స్ ప్యాంట్. అప్పుడు ఏమవుతుంది అంటే ఆ కమురు వాసనకి దరిద్ర దేవత ఆవహించి ఆ జీన్స్ ప్యాంట్ని పట్టుకుంటుంది అనమాట. కాబట్టి ఏ రోజు బట్టల్ని ఆ రోజు ఉతుక్కోవడం వల్ల, అదేవిధంగా ఉతికినటువంటి బట్టల్ని శుభ్రంగా ధరించడం వల్ల దరిద్రాన్ని వదిలించుకోవచ్చు. అదేవిధంగా చాలామంది ఏం చేస్తారంటే తెగిపోయినటువంటి చెప్పుల్ని కుట్టించుకుని వాడుతూ ఉంటారు. ఎప్పుడూ కూడా ఒకసారి కనుక చెప్పు తెగిపోయిందంటే దాన్ని కుట్టించకూడదు. అది కుట్టించి వాడుతున్నారు అంటే దరిద్ర దేవతని మీ వెంట తిప్పుకుంటున్నట్లే, మీ వెంట ఆవిడ తిరుగుతూ ఉన్నట్లే. అదేవిధంగా చెప్పుల్ని, తెగిపోయినటువంటి చెప్పుల్ని దూరంగా వదిలిపెట్టేసేయడం ద్వారా, ఊరికి దూరంగా వదిలిపెట్టడం వల్ల కొన్ని దరిద్రాలను వదిలించుకోవచ్చు. అదేవిధంగా భోజనం చేసేటప్పుడు కంచం జరిగిపోతూ ఉన్నప్పుడు కానీ, అంటే కొంతమంది అన్నం తింటూ ఉంటే జరిగిపోతూ ఉంటుంది కంచం, అలా జరగకుండా స్థిరమైనటువంటి కంచములో భోజనం చేయడం వల్ల కొన్ని దరిద్రాలను తొలగించుకోవచ్చు. భోజనం చేసేటప్పుడు వేళ్ళు నాకుతూ ఉంటారు చూసారా, చాలామంది అన్నం తినేసి వేళ్ళు నాకుతారు. అలా నాకడం వల్ల కూడా కొన్ని దరిద్రాలు పట్టుకుంటాయి. అందుకని వేళ్ళు నాకకుండా జాగ్రత్తలు పాటించడం వల్ల కొన్ని దరిద్రాలు తొలగిపోతాయి. అదేవిధంగా చాలామంది భోజనం చేసినటువంటి కంచంలోనే చేయి కడిగేస్తారు. అది పెద్ద దరిద్రహేతు. అందుకని తిన్నటువంటి కంచంలో చేయి కడగకుండా భోజనం అయిపోయిన తర్వాత లేచి బయటికి వెళ్ళి చేతులు కడుక్కోవడం వల్ల కొన్ని దరిద్రాలు తొలగిపోతాయి. అదేవిధంగా తోలు పర్సుల్లో, లెదర్ పర్సుల్లో డబ్బుల్ని పెట్టుకోవడం వల్ల దరిద్రాలు సంప్రాప్తం అవుతాయి. అందుకని లెదర్ వాడకుండా రెగ్జిన్ పర్సులను వాడడం వల్ల దరిద్రాలను కొంతవరకు తొలగించుకోవచ్చు. అదేవిధంగా కాళ్ళ పగుళ్ళు ఉంటే దరిద్రాలు పట్టుకుంటాయి. అందుకని కాళ్ళ పగుళ్ళు లేకుండా జాగ్రత్తగా పాదాలని మృదువుగా ఉంచుకోగలిగితే కనుక కొన్ని దరిద్రాలను తొలగించుకోవచ్చు. అదేవిధంగా దేవుడి గదిలో బొద్దింకలు తిరుగుతూ ఉంటాయి. అలా బొద్దింకలు తిరుగుతూ ఉంటే దరిద్ర దేవత ఇంట్లో ఉన్నట్టే లెక్క. అందుకని దేవుడి గదిలో శుభ్రంగా ఉంచుకోవడం ద్వారా, వంటగదిలోనూ దేవుడి గదిలోనూ బొద్దింకలు లేకుండా చూసుకోవడం ద్వారా కొన్ని దరిద్రాలను తొలగించుకోవచ్చు. అదేవిధంగా ఇంటి ముందు తెల్లవారకుండా ముగ్గు వేయడం వల్ల దరిద్ర దేవత ఇంట్లోకి రాకుండా నిరోధించవచ్చు. ఇంటి ముందు ముగ్గు ఉంటే లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది. లక్ష్మీదేవి ఎక్కడైతే వచ్చిందో అక్కడ దరిద్ర దేవత ఉండదు. కాబట్టి వీధి గుమ్మంలోంచి లక్ష్మీదేవి అడుగు పెడుతూ ఉంటే లోపలికి, పెరటి గుమ్మంలోంచి అంటే దొడ్డి గుమ్మం వెనక గుమ్మంలోంచి దరిద్ర దేవత బయటికి వెళ్ళిపోతుంది. అందుకని ఇంటి ముందు ముగ్గు సూర్యోదయానికి ముందే వేయడం వల్ల కొన్ని దరిద్రాలను తొలగించుకోవచ్చు. అదేవిధంగా వంట చేసేటటువంటి పాత్రలు ఎక్కువ శబ్దం చేస్తూ ఉంటే దరిద్ర దేవత వస్తుంది. ఉదాహరణకి మనం అన్నం గిన్నె ఉందనుకోండి, గరిటతో మనం అన్నం పెట్టుకుంటున్నాం అనుకోండి, ఆ గరిట గిన్నె లోపల టంగమని శబ్దం అయిందనుకోండి, అది దరిద్ర దేవతకి ఆహ్వానం. అదేవిధంగా పితృదేవతలకు కూడా ఆహ్వానం అని చెప్పబడింది. అందుకని అన్నం పెట్టుకునేటప్పుడు ఎప్పుడూ కూడా గరిట గిన్నె లోపల తగలకుండా మృదువుగా పెట్టుకోవడం వల్ల కొన్ని దరిద్రాలను వదిలించుకోవచ్చు. అదేవిధంగా తిన్నటువంటి అంట్లు ఏవైతే ఉన్నాయో ఎంగిలి కంచాలని
ఎప్పటి కంచాలని ఎప్పటి సామాలను అప్పుడు తోమేసుకుని బోర్లించుకోవడం వల్ల దరిద్ర దేవత ఆ ఇంట్లో ఉండేటటువంటి అవకాశం ఉండదు. ఈ జాగ్రత్తలన్నీ కనుక మీరు జాగ్రత్తగా పాటిస్తే దరిద్రాన్ని వదిలించుకోవచ్చు. దరిద్రము అంటే బ్యాడ్ లక్. ఎప్పుడైతే బ్యాడ్ లక్ మిమ్మల్ని వదిలిపెట్టిందో అప్పుడు గుడ్ లక్ మీ దగ్గరకు వచ్చి చేరుతుంది, అంటే అదృష్టం మీ దగ్గరకు వచ్చి చేరుతుంది. ఇవేమీ పాటించకుండా మేము ఏమీ పాటించమండి మాకు గుడ్ లక్ వచ్చేయాలంటే అదృష్టం వచ్చేసేయాలంటే అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ అదృష్టము ఆ విధముగా రాదు. కాబట్టి మన జాగ్రత్తలు మనం పాటిస్తూ ఉంటే కనుక అప్పుడు దరిద్ర దేవత మనల్ని వదిలిపెడుతుంది. ఎప్పుడైతే దరిద్ర దేవత మనల్ని వదిలిపెట్టిందో లక్ష్మీదేవి వచ్చి మన వద్దకు చేరుతుంది. లక్ష్మీదేవి చేరడము అంటే ఐశ్వర్యము కలగడము, ఆరోగ్యము కలగడము, అదృష్టము కలగడము, సంఘంలో కీర్తి ప్రతిష్టలు కలగడం, ఇవన్నీ కూడా జాగ్రత్తగా కలగడం వల్ల మనం మరింత జాగ్రత్తగా అభివృద్ధి అదృష్టాన్ని పొందగలుగుతాం. కాబట్టి వీటన్నిటిని జాగ్రత్తగా పాటించడానికి ప్రయత్నం చేయండి. ఈ వీడియోని మీరు శ్రీ చిర్రావూరి మరియు చిర్రావూరి జయం యూట్యూబ్ ఛానల్స్ ద్వారా చూస్తూ ఉన్నారు. కాబట్టి మీరు మరిన్ని విశేషాలు తెలుసుకోవాలి, మీ జీవితాన్ని మార్చుకోవాలి అనుకుంటే కనుక తప్పనిసరిగా మా చిర్రావూరి శ్రీ చిర్రావూరి మరియు చిర్రావూరి జయం యూట్యూబ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక మేము ఎప్పటికప్పుడు అప్డేట్ చేసేటటువంటి విశేషాలని కూడా మీకు వస్తూ ఉంటాయి. ఏ ఒక్కటే కూడా మీరు మిస్ అవ్వకుండా జాగ్రత్తగా మీరు తెలుసుకోవచ్చు. మీ స్నేహితులకి షేర్ చేయడం ద్వారా మా వీడియోని, అదేవిధంగా లైక్ చేయడం ద్వారా, సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మేము మరిన్ని విశేషాలు మీకు చెప్పడానికి మాకు అవకాశం ఇచ్చినట్టు అవుతుంది, మాకు ఉత్సాహం కలుగుతుంది. మీరు షేర్ చేసే కొద్దీ, సబ్స్క్రైబ్ చేసే కొద్దీ మేము కొత్త కొత్త విషయాలని కూడా మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. జయం.